ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అమ్మగారి పేరేంటి? గంగా. అయినా ఆవిడ ఎన్నింటికి వచ్చారో ఫ్లైట్లో ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసా? నిన్న మార్నింగ్ గల్ఫ్ నుంచి 10:30 టైంకి వచ్చిన ఫ్లైట్లో వచ్చారు సార్. ఓకే, కంప్లైంట్ రాసి మీ ఫోన్ నెంబర్ రాయండి. ఓకే సార్. మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. మీ అమ్మగారిని వెతుకుతాం. ఆమె గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. సార్, త్వరగా మా అత్తయ్య గారు ఆచూకీ తెలుసుకోండి, లేకపోతే సుందరి చాలా బాధపడుతుంది. అలాగే సార్. వదిన, పదండి వెళ్దాం. అన్నయ్య, సుందరి, నువ్వు బాధపడకు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళ అత్తయ్యని ఎలాగైనా పట్టుకుంటారు. అవును వదిన, త్వరలోనే అత్తయ్య దొరుకుతారు. దేశం కాని దేశం వెళ్ళి చాలా సమస్యల్ని ఎదుర్కొంది. ఇప్పుడిక్కడికి వచ్చి కూడా అమ్మ నా నుంచి తప్పిపోయింది. ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. సుందరి, నా మాట నమ్ము, ఖచ్చితంగా మనకి అత్తయ్య దొరుకుతుంది. అన్నయ్య, ఒక్క నిమిషం, నేనే లస్సయ్య గారితో మాట్లాడొస్తాను. సరే, త్వరగా అత్తయ్య గురించి ఎంక్వైరీ చేయమని చెప్పు. సార్, ఇప్పుడు మా వదిన రాసిన ఆ కంప్లైంట్ పేపర్ ఒకసారి ఇవ్వండి. ఎందుకు? అంటే ఆవిడ పొరపాటున తన పాత నంబర్ ఇచ్చేసింది. ఆ నంబర్ ఇప్పుడు వర్క్ చేయట్లేదు. అందుకే కొత్త నంబర్ రాసిస్తాను. ఓకే. నేను చేస్తున్న ఈ పని మహాపాపం అని నాకు తెలుసు, కానీ తప్పదు. మా అన్నయ్య కోసం, గాయత్రి కోసం నేను ఈ పని చేస్తున్నాను. నన్ను క్షమించు దేవుడా. ఇదిగోండి సార్. సుందరి, నేను చెప్తున్నాను కదా, మీ అమ్మ దొరుకుతుంది, బాధపడకు. ఆవిడ ఆచూకీ ఏమైనా తెలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి సార్. అలాగే అండి. హాయ్ బాలా. హాయ్ ఫ్రెండ్. ఎలా ఉన్నావు బాలా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. డాక్టర్, ఈరోజు రమ్మని మెసేజ్ చేశారు. అవునమ్మా. సుందరి, నాకు భయంగా ఉంది. మీరు ఈ నొప్పికి తట్టుకోలేకపోతున్నారు కదా బాలాగారు. నేను తట్టుకోలేకపోతుంది ఈ నొప్పిని కాదు, నువ్వు బాధపడడం చూడలేకపోతున్నా. నువ్వు బాధపడకుండా ధైర్యంగా ఉంటే నేను అస్సలు భయపడను. చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటా. సరే, నేను బాధపడను. ఫ్రెండ్, మీరు తొందరగా పెట్టండి. బాలా, ఆర్ యు రెడీ? రెడీ.
బాలాగారు ఏం కాదు బాలాగారు. అమ్మా బాలా బాడీ ట్రీట్మెంట్కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఇలా కొన్ని సెషన్స్ షాక్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా బాలాలో మార్పు వస్తుంది. సుందరి, నాకు మ్యాథ్స్లో బాగా మార్కులు వస్తాయంట. మీరు మామూలు మనిషి అయితే చాలండి. ఈ వీడియో నిత్య మేడంకి పంపించాలి. నాకు చాలా డబ్బులు వస్తాయి. సుందరి, మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఆ షాక్ ట్రీట్మెంట్ వల్ల చాలా పెయిన్గా ఫీల్ అవుతున్నారు. ఇదంతా నా వల్లే కదా. సుందరి, నువ్వు బాధపడద్దు అంటున్నావు కదా. అలా నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎవ్వరి మాట వినను. అసలు భోజనం కూడా చేయను, స్కూల్కి వెళ్ళను, నీతో పాటు హాస్పిటల్కి కూడా రాను. నేను ఇలాగే ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటాను. వద్దు బాలాగారు, నేను బాధపడను. అయితే నేను నీ మాట వింటాను. సుందరి గారు. సుందరి గారేంటి బాలాగారు? మరి బాలాగారేంటి సుందరి గారు? అది నా భర్త పైన నాకున్న గౌరవం. అయితే నా భార్య పైన నాకున్న అభిమానం. మీరలా గారు అని నన్ను పిలవకూడదు. అదేంటి, నువ్వు నన్ను పిలిచినప్పుడు నేనెందుకు పిలవకూడదు? అదంతే బాలాగారు. అలా కుదరదు సుందరి గారు. నువ్వు నన్ను బాలా అని పిలిస్తేనే నేను నిన్ను సుందరి అని పిలుస్తా.